మంత్రి పొన్నం ప్రభాకర్ మహేశ్వరం నియోజకవర్గంలో 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అధికారం కోల్పోయిన ప్రతిపక్షాలు తమ బుద్ధి మార్చుకోవడం లేదని అన్నారు. అర్హత కలిగిన వారందరికీ సంక్షేమ ఫలాలను అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పొన్నం తెలిపారు. అధికారం కోల్పోయి ఇప్పుడు కూడా మేము చెప్పిందే నడవాలి, మేమే మంత్రులం అనుకునే విధానంగా ఉండేటువంటి మైండ్ సెట్ అందరిది మారాలి. నేను ఒక ఈ మహేశ్వరం కాన్సెన్స్ గురించి కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రితో సహా గతంలో ఉన్న వాళ్ళంతా అధికారం మార్పిడి జరిగింది, ప్రజలు మార్చిండ్రు అనేటువంటి ఒక కనీస డెమోక్రసీ స్పృహకు వస్తే మంచిది. ప్రజలందరికీ తెలవాలి, గతంలో 40,000 కోట్లు పని చేయబడి టోకెన్ ఇష్యూ అయి బిల్ రికార్డ్ అయినటువంటి పేమెంట్స్ చేయాలి. అది కాక ఎన్నికలకు ముందు ఏది పడితే అది గెలవాలని 1,75,000 కోట్ల జీవోలు ఇచ్చినారు. అవన్నీ మేము ఆపుదల చేస్తున్నామంటే మరి మేము ప్రభుత్వం నడవాలా లేదా? మీరు ఇచ్చిన 1,75,000 కోట్ల జీవోలు నడుపుకుంటూ పోతే మేమంతా మీకేమైనా తబేదారులుగా మీరు చెప్పిన పని జీవదూరం చేసుకుంటూ పోయేది కాదు కదా. కాబట్టి దయచేసి ప్రజాస్వామ్యంలో మార్పును స్వీకరించాలి, దానికి అనుగుణంగా అభివృద్ధి జరుగుతుంది. మీ ఆలోచన ఒక రకం ఉంటే మా ఆలోచన ఒక రకం ఉండొచ్చు, మీ ఆలోచన నియంత్రణ